హాయ్ అండి. ఈరోజు రెసిపీ బేబీ పొటాటో ఫ్రై. పొటాటోస్ అన్నిటిని కూడా కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత కళాయిలో 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉడికించిన బంగాళదుంపలు తొక్కలు తీసుకొని చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోగా 3 టమాటాలు, 6 ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ధనియాలు వేసుకొని బాగా మిక్సీలో ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, బంగాళదుంపలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. వీటన్నిటిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. 1 కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ కారం కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మెతి వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ అంతా బాగా తేరిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుంటే రెసిపీ రెడీ అయినట్టేనండి. నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బేబీ పొటాటో ఫ్రై రెడీ అయినట్టేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.